11:30, 12 వరకు మార్కెట్స్ నార్మల్గానే ట్రేడ్ అయినాయి. కానీ 12 నుంచి అంటే సెకండ్ హాఫ్లో మార్కెట్స్లో సడన్గా రికవరీ రావడం కనిపించింది. మేబీ మార్కెట్స్లో రికవరీ రావాలనుకుంటే ఫస్ట్ హాఫ్లో రావచ్చు కదా, సెకండ్ హాఫ్లో ఎందుకు రికవరీ వచ్చింది? ఫస్ట్ వన్ మీకు డెఫినెట్గా ఈ క్వశ్చన్ రైజ్ అయ్యి ఉంటుంది. సెకండ్ వన్, మార్కెట్స్ ఇప్పుడు ఏదైతే రికవరీ వచ్చిందో కొంచెం డెఫినెట్గా కొంచెమైనా కాన్ఫిడెన్స్ మీకు వచ్చి ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి ఫర్దర్గా రికవరీ అవ్వచ్చు ఏమో అని చెప్పి. సో అట్లాంటి క్వశ్చన్ మీకు రైజ్ అయినప్పుడు డెఫినెట్గా అదర్ పాయింట్స్ కూడా మీరు చూసుకుంటారు. చూస్తే గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్గానే ఉన్నాయి. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా రికవరీ అయ్యింది అని కన్ఫర్మేషన్ తీసుకోవడానికి కొన్ని డేటా పాయింట్స్ మనం చెక్ చేసుకోవాలి. ఓన్లీ ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లోని ఒక 5 minutes 15 minutes క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ పెట్టేసి నిఫ్టీ రికవరీ అయిపోయిందని చెప్పి మనం అనుకోవడానికి అండ్ ఇప్పుడు రైట్లో ఉన్న బీరిష్ మార్కెట్స్కి అయితే మాత్రం కరెక్ట్ కాదు. మరి ఏ సినారియోస్లో ఇప్పుడు రికవరీ అయింది, ఫర్దర్గా మూమెంటం పాజిటివ్ సైడ్ ఇస్తుందని మనం కన్ఫర్మేషన్స్కి వెళ్తాం. ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి వార్ అప్డేట్స్ ప్రకారంగా యాజ్ ఆఫ్ నౌ వార్ కంటిన్యూ అవుతుందా లేదా. అండ్ థర్డ్ వన్, ఒకవేళ కంటిన్యూ అయినా కానీ ఇండియన్ మార్కెట్స్కి ఫర్దర్గా ఎట్లాంటి కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఈరోజు వచ్చే రికవరీ అనేది మోస్ట్లీ పాజిటివ్ సైన్ అయినా లేదా వార్ ఆపుతుంది అని చెప్పి ఏదైనా ఒక పాజిటివ్ సిగ్నల్ అనేది మనకు వస్తుందా. అండ్ మోరోవర్ ట్రంప్ ఇస్తున్న స్టేట్మెంట్స్ ఏంటి, సెకండ్ హాఫ్ రికవరీ అవ్వడానికి ఈరోజు ఈవినింగ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, దాని గురించి మార్కెట్స్ రికవరీ అని నేను అనుకుంటున్నా. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే మీకు చాలాసార్లు చెప్పాను, కంటిన్యూస్ బీరిష్ మార్కెట్స్లో 1 day రికవరీ అయితే దాన్ని మనం ట్రస్ట్ చేయలేమని. ఇప్పుడు మనం ఎట్లాంటి కైండ్ ఆఫ్ డెసిషన్ దానికి తీసుకోవాలి. సేమ్ టైం ఈరోజు కొన్ని స్టాక్స్ ఆల్మోస్ట్ లోవర్ సర్క్యూట్ టచ్ అయినాయి. ఒకటి ఐడిబిఐ బ్యాంక్, రెండు ఫినో పేమెంట్స్ బ్యాంక్ అండ్ మూడోది ఇంకోటి ఏంటంటే పాలీక్యాప్ కంపెనీ డౌన్ సైడ్ వచ్చింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ ఐఓసిఎల్, బీపీసీఎల్, హిందుస్థాన్ పెట్రోలియం ఇట్లాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ ఓఎన్జీసీ కూడా, ఈ కంపెనీస్ అన్ని కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, అంటే ఆయిల్ని రిఫైనింగ్ అయిపోయిన తర్వాత మార్కెటింగ్ చేసే కంపెనీలు అనమాట. మరి ఈ కంపెనీలు ఎందుకు ఈరోజు 4-5% వరకు నెగిటివ్ సైడ్ కరెక్షన్ వచ్చింది? పాలీక్యాప్ ఫర్దర్గా ఫాల్ కంటిన్యూ అవుతుంది, ఇంకా ఎంత ఫాల్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా చాలా కంపెనీస్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి డిస్కస్ చేయాల్సినవి. ఆ అప్డేట్స్, మార్కెట్ వ్యూ, వార్ అప్డేట్స్, గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్తో సహా మొత్తం అన్నీ కూడా కనెక్ట్ చేసి మీ ముందు తెచ్చి పెడతాను. బట్ పాయింట్ ఏంటంటే, నేను వీడియో చేస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 1.11% పాజిటివ్గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 1.26% హైయర్ సైడ్ క్లోజ్ అయింది. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ అయితే 1.22, ఫిన్ నిఫ్టీ 1.5% హైయర్ సైడ్ అయితే మొమెంటం ఇవ్వడం చూసాం. మెయిన్ ఇండైసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మంచి రికవరీనే వచ్చింది. కానీ బోర్డర్ ఇండైసెస్ లైక్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ కేవలం 0.03% నెగిటివ్లో క్లోజ్ అయింది, అంటే ఆల్మోస్ట్ ఫ్లాట్ అనుకోవచ్చు. స్మాల్ క్యాప్ 0.53% నెగిటివ్లో క్లోజ్ అవడం అయితే చూసాం. ఓవరాల్గా చూసుకుంటే మెయిన్ ఇండైసెస్ పాజిటివ్గా ఉంటే బోర్డర్ ఇండైసెస్ నెగిటివ్గా ఉన్నాయి. బట్ ఇండియా విక్స్ అయితే మాత్రం 4.6% నెగిటివ్ సైడ్ కరెక్షన్ వచ్చింది. బట్ స్టిల్ ఇప్పటికీ ఇండియా విక్స్ 20 అబోవ్ ఉంది. నేను మీకు టెక్నికల్గా చెప్తాను, వార్ అప్డేట్స్తో నాకు సంబంధం లేదనుకున్న వాళ్ళకి టెక్నికల్గా మార్కెట్స్ని చూసి సస్టైన్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, అవి నేను మీకు చెప్తాను. డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. ఫస్ట్ వన్, నిఫ్టీలో 50 వెయిటేజ్ స్టాక్స్ ఉంటాయి, 50 కంపెనీస్ ఉంటాయి. 50 కంపెనీస్ కూడా ఈక్వల్ వెయిటేజ్ ఉండదు, కొన్ని కంపెనీస్కి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. సో వాటిని బేస్ చేసుకొని నిఫ్టీలో వచ్చే మొమెంటం అనేది నిజంగానే అప్ సైడ్ సస్టైన్ అవుతుందా లేదని చెప్పొచ్చు. అంటే 1-2 స్టాక్స్ బట్టి నిఫ్టీ మూవ్ అయిందా, అన్ని వెయిటేజ్ స్టాక్స్ కంట్రిబ్యూషన్ బట్టి నిఫ్టీ మూవ్ అయిందా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవచ్చు. వాటి ప్రకారంగా చూసుకుంటే మేజర్గా చూస్తే ఫైనాన్షియల్ సెక్టర్ స్టాక్స్ చూడండి, అండ్ అన్నీ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయినట్టు మనకు కనపడుతున్నాయి. రైట్ సైడ్ స్క్రోల్ చేసేటప్పుడు మీరు చూడగలుగుతున్నారు అనుకుంటున్నా. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, మొత్తం ఇండస్ ఇండియన్ బ్యాంక్ కానీ బజాజ్ ట్విన్స్ కానీ హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం అయితే చూసాం. శ్రీరామ్ ఫైనాన్స్ ఒకటే 1% నెగిటివ్ అండ్ రిలయన్స్ 1% పాజిటివ్కి వెళ్ళింది. రిలయన్స్ పాజిటివ్కి వెళ్ళడానికి ఒక రీజన్ ఉంది. జియో ఐపీఓ కోసం గవర్నమెంట్ కొన్ని రూల్స్ని ఏదైతే ఐపీఓ రిలేటెడ్గా రిస్ట్రిక్షన్స్ పెట్టిందో ఆ రిస్ట్రిక్షన్స్ పెట్టిన ఆ రూల్స్ని అయితే మాత్రం కొంచెం ఈజ్ చేయడం జరిగింది. సో దానివల్ల ఎన్ఎస్సి లాంటి కంపెనీస్, జియో లాంటి కంపెనీస్ ఇప్పుడు ఐపీఓకి రావడం చాలా హైయర్ ప్రాబబిలిటీస్ ఉంటాయి. అందువల్ల రిలయన్స్ అయితే 1% మూవ్ అయింది. ఐటీ కంపెనీస్ పరంగా చూసుకుంటే ఐటీ కంపెనీస్ అన్నీ కూడా మిక్స్డ్లో క్లోజ్ అయినాయి. ఎల్ఎన్టీ, హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, ఆదాని పోర్ట్స్ లాంటి కంపెనీస్ కూడా హైయర్ సైడే మూవ్ అయినాయి. కానీ మేజర్గా నిఫ్టీ 50 కంట్రిబ్యూట్ చేసే స్టాక్స్ అయితే మాత్రం సమ్వాట్ ఒక 70% అడ్వాన్సెస్లోనే క్లోజ్ అయినాయి. అంటే
పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. ఫస్ట్ వన్, ఇండెక్స్కి కావాల్సిన మేజర్ వెయిటెడ్ స్టాక్స్ కంట్రిబ్యూట్ చేసినాయి. సెకండ్ వన్, ఇండియా విక్స్ పరంగా చూసుకుంటే 4.6% నెగిటివ్ సైడ్ కరెక్షన్ వచ్చింది. బట్ స్టిల్ ఇప్పటికీ విక్స్ ఎక్కడుంది, 20 అబోనే ఉంది. 20 అబోవ్ విక్స్ ఉంది అని అంటే మోస్ట్లీ మార్కెట్స్లో అంత ఫాస్ట్గా బుల్ మొమెంటం రావడం కష్టం. దానివల్ల ఏం జరుగుతుందంటే మార్కెట్లో వాల్టాలిటీ క్రియేట్ అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ సెల్ ఆఫ్, మార్కెట్లో వాల్టాలిటీ క్రియేట్ అవుతుంది. వాట్ ఈజ్ మీన్ బై వాల్టాలిటీ? ఒకరోజు పెరగడం, ఒకరోజు పడ్డం, నెక్స్ట్ డే మళ్ళీ పెరగడం, ఆ నెక్స్ట్ డే మళ్ళీ పడ్డం, ఇలాంటి కైండ్ ఆఫ్ వాల్టాలిటీ మోస్ట్లీ మార్కెట్లో అయితే మాత్రం కనిపించవచ్చు. సో నా పాయింట్ ప్రకారంగా అయితే మాత్రం మార్కెట్లో ఈరోజు వచ్చిన మొమెంటం ఏదైతే ఉందో అది జస్ట్ ఏదో ఒక చిన్న హోప్ వల్ల వచ్చిందని నేను అనుకుంటున్నా. ఆ హోప్ ఏంటి అని తర్వాత చెప్తాను నేను మీకు, ఓకేనా? సో ప్రెజెంట్ రైట్ ను ఇండియా విక్స్ పరంగా మార్కెట్లో వచ్చిన బులిష్ మొమెంటంని ట్రస్ట్ చేయలేమని మనకు అర్థమైపోయింది. థర్డ్ వన్, ఎప్పుడైనా రికవరీ స్టార్ట్ అయిందంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లోనే ఫస్ట్ రికవరీ మొదలవుతుంది. ఎఫ్ఐఐ మార్కెట్లో ఈవెన్ ఫర్దర్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లోనే స్టార్ట్ చేస్తాడు. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో పెద్దగా మూమెంటం రాలేదంటే వచ్చిన మూమెంటంని అంత ఫాస్ట్గా మనం ట్రస్ట్ చేయలేం. దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. ఈ 3 పాయింట్స్ బట్టి మనకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఫోర్త్ వన్ ఇంకోటి ఏంటో తెలుసా, టెక్నికల్గా మార్కెట్ని అనలైజ్ చేయడం. టెక్నికల్గా అనలైజ్ చేస్తే ఒక్కసారి ఆర్ఎస్ఐని పెట్టుకుందాం. ఆర్ఎస్ఐ అనేది మోస్ట్లీ మార్కెట్లో ఉన్న బయ్యర్ అండ్ సెల్లర్ యొక్క స్ట్రెంత్ని ఈజీగా డిసైడ్ చేయగలిగిన ఒక ఆస్కిలేటర్ అనమాట. ప్రెజెంట్ రైట్ను ఆర్ఎస్ఐ పరంగా చూసుకుంటే ఈరోజు వచ్చిన రికవరీ తోటి ఆర్ఎస్ఐ 1 డే టైం ఫ్రేమ్లో నిఫ్టీని చూస్తే 29.68 ఉంది. ఆర్ఎస్ఐ అబౌవ్ 40కి వెళ్ళి 50ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంటే బుల్స్ మార్కెట్లో ఎంటర్ అవుతున్నారని అర్థం. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఆర్ఎస్ఐ కన్ఫర్మేషన్ కూడా లేదు. టెక్నికల్గా క్యాండిల్ని చూస్తే రీసెంట్గా వచ్చిన ఫాల్స్కి ఫామ్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్కి ఇంటూ 2 టైమ్స్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. బుల్లిష్ క్యాండిల్ కూడా ఫామ్ అవ్వలే. ఇంకోటి, నేను అన్ని నెగిటివ్సే మాట్లాడుతున్నాను అనుకోవద్దండి. మార్కెట్ పాజిటివ్ సైడ్ వెళ్తున్నప్పుడు పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ మీకు బిల్డ్ చేసి తర్వాత మీకు నేను ఓకే నువ్వు అన్ని పాజిటివ్ సైడ్ చెప్పావు ఇప్పుడేమో నెగిటివ్ సైడ్ వస్తున్నారు అనుకునే దానికన్నా మనం తక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మార్కెట్ రికవరీ అయినా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ రికవరీ అయినప్పుడు పెట్టుకుంటే, హోప్స్ ఎక్కువగా పెట్టుకుంటే మోస్ట్లీ మనం లాస్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయండి. సో ప్రెజెంట్ రైట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం నిఫ్టీ 50లోనే టెక్నికల్గా క్యాండిల్ కూడా ఎస్టర్డే అంటే ఫ్రైడే యొక్క హై ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంకా బ్రేక్ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ రీసెంట్గా వచ్చిన ఫాల్లో 50% రికవరీ అయినప్పుడు పొజిషనల్గా బుల్లిష్ టర్న్ అయిందని మనం అనుకోగలుగుతాం. అది కూడా కాలేదు. సో వచ్చిన మొమెంటం ఏదైతే ఉందో కేవలం మోస్ట్లీ షార్ట్ కవరింగ్ కోసం వచ్చిందనే నేనైతే అనుకుంటున్నాను. సో టెక్నికల్గా చూసుకుంటే మాత్రం మార్కెట్లో వచ్చిన బుల్లిష్ మొమెంటం ఏదైతే ఉందో అంత ఫాస్ట్గా సింగిల్ డేలో ట్రస్ట్ చేయలేమని నాకైతే అర్థమవుతుంది. మరి ఎప్పుడు ట్రస్ట్ చేయగలుగుతాం టెక్నికల్గా అది కూడా చెప్పేస్తాను. సో ఫర్దర్గా ఇలాంటి టైప్ ఆఫ్ బుల్లిష్ క్యాండిల్సే నెక్స్ట్ 3 days కూడా ఫామ్ అయితే కన్సిక్యూటివ్గా మేబీ మార్కెట్ బుల్లిష్ షేడ్ రికవరీ అవ్వడానికి ప్రాబబిలిటీస్ చూపిస్తుంది అనేది. సేమ్ టైం మార్కెట్స్లో లాంగ్ బిల్డప్ స్టార్ట్ అయిందని మనం ఈజీగా కన్ఫర్మేషన్కి వెళ్ళొచ్చు. సో 1 క్యాండిల్ బట్టి అయితే మాత్రం మనం ఆ కన్ఫర్మేషన్కి వెళ్ళాము. ఇంకా ఫర్దర్గా వచ్చే క్యాండిల్స్ బట్టి అయితే మాత్రం మనం ఆ కన్ఫర్మేషన్స్కి వెళ్ళగలుగుతాం అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇక్కడితో మీకు క్లియర్గా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. ఓకే, నా ఫండమెంటల్స్గా చెప్తాను. అంటే ఫండమెంటల్స్గా అదర్ గ్లోబల్ మార్కెట్స్ వార్ అప్డేట్స్ పరంగా ఇప్పుడు మాట్లాడుకుంటే గ్లోబల్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే డవ్ అయితే 270 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ 230 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. కరెంట్లీ గ్లోబల్ మార్కెట్స్ కొంచెం పాజిటివ్ కిక్ స్టార్ట్ ఇచ్చినట్టు కనపడుతున్నాయి. బట్ డే ఎండ్ అయినంత వరకు గ్లోబల్ మార్కెట్ అప్డేట్స్ని ఎప్పుడూ చెప్పలేం, ఎందుకంటే అవి చాలా వాలటైల్గా ఉంటుంటాయి. సో దాన్ని పక్కన పెడితే అదర్ కన్ఫర్మేషన్స్కి మనం వెళ్దాం. ఇండియన్ రూపీ ఈరోజు మార్కెట్లో రికవరీ వచ్చినా కానీ రూపీ స్టిల్ 92.45 దగ్గరే ఉంది. రూపీ ఆల్ టైమ్ లో దగ్గర ఉండేటప్పుడు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ నెంబర్ కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వన్, క్రూడ్ ఆయిల్లో మేజర్ కరెక్షన్ వచ్చిందా అని అంటే $103.30 per barrel అయితే మాత్రం ఉంది. బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైనా కానీ ఆ సైకలాజికల్ నెంబర్ 100 అబోవ్ ఇంకా సస్టైన్ అవ్వడానికి ప్రయత్నిస్తుందని అంటే గ్లోబల్ మార్కెట్ పరంగా సిచ్యువేషన్స్ అనేది ఇంకా సార్ట్ అవుట్ అవ్వలేదని అర్థం. సో క్రూడ్ ఇప్పటికీ కూడా హైయర్ ప్రైసెస్ దగ్గర సస్టైన్ అవ్వడం అనేది మోస్ట్లీ మార్కెట్లో అంత ఫాస్ట్గా మనం పాజిటివ్ సైడ్ వ్యూని మెయింటైన్ చేసే ప్రాబబిలిటీస్ కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. నెక్స్ట్ వన్, గోల్డ్ అండ్ సిల్వర్లో గోల్డ్లో 1% డ్రాప్ అయింది, సిల్వర్లో 2.75% డిక్లైన్ వచ్చింది. రూపీ ఆల్ టైమ్లో ఉన్నంత వరకు, డాలర్ స్ట్రెంగ్తన్ అవుతున్నంత వరకు గోల్డ్ అండ్ సిల్వర్లో సెల్ ఆఫ్ అనేది కనపడుతూనే ఉంటుంది. సో నా ఒపీనియన్ ప్రకారంగా ఇప్పుడున్న గోల్డ్ అండ్ సిల్వర్లో ఫాల్ అనేది డాలర్ స్ట్రెంగ్తన్ అయినంత వరకు పడుతూనే ఉంటుంది. మోర్ ఓవర్ వెన్స్డే ఈవినింగ్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, వెన్స్డే ఈవినింగ్ యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత నైట్ ఎగ్జాక్ట్లీ 11:30 to 12 ఇన్ బిట్వీన్లో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంటుంది. అందులో కానీ రేట్ కట్స్ చేయము, ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతామని చెప్తే గోల్డ్ అండ్ సిల్వర్లో ఇంకా బిగ్ క్రాష్ చూసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా ఎవరైనా అప్డేట్స్ వెయిట్ చేస్తూ ఉంటే ఆ ఈవెంట్ని బాగా ట్రాక్ చేయండి. డెఫినెట్గా ఆ ఈవెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. గోల్డ్ అండ్ సిల్వర్లో ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటే
24/7 మీరు యాక్టివ్గా గోల్డ్ అండ్ సిల్వర్లో ట్రేడ్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ ఇచ్చాను. అందులో మీరు డైరెక్ట్గా 24/7 విత్ 50 టైమ్స్ లెవరేజ్ మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు అయితే మాత్రం లెవరేజ్ లేకుండా మీరు లైఫ్ లాంగ్ కాంట్రాక్ట్స్ పరంగా హోల్డ్ చేసుకోవచ్చు. అయితే 24/7 మీరు ఇది ట్రాక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి నేను మీకు ఇది చెప్తున్నాను. ఓకే, నా వార్ అప్డేట్స్ పరంగా వద్దాం. మన మార్కెట్స్లో సెకండ్ హాఫ్లో రికవరీ అవ్వడానికి కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వాటి గురించి చెప్తాను. మనకి సండే యూఏఈ దగ్గర నుంచి అయితే మాత్రం మన ఇండియన్ షిప్ అనేది ఒకటి ఇండియాకి రిసీవ్ అయిందని క్లారిటీగా అఫీషియల్గా అయితే మాత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫస్ట్ వన్, మన మార్కెట్ సెకండ్ హాఫ్లో రికవరీ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి మన ఇండియా సైడ్ నుంచి 22 షిప్స్ ఇంకా ఉన్నాయి. వాటిని కంటిన్యూ అవ్వడం కోసం మన ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు ఇరాన్ ప్రెసిడెంట్స్తో ఇరాన్ అఫీషియల్స్తో మాట్లాడుతున్నారు. అది కన్ఫర్మ్ చేయలేదు, కానీ అతను చెప్తున్న దాని ప్రకారంగా బ్రిక్స్ నేషన్స్ను కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ మోస్ట్లీ ఇందులో కంట్రిబ్యూట్ చేయమని చెప్పి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే అదర్ నేషన్స్కి సేమ్ కండిషన్స్ వర్తిస్తా లేదో తెలియదు, కానీ మా సైడ్ నుంచి అయితే మాత్రం చాలా పాజిటివ్ ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాం ఇరాన్తో. అండ్ మోస్ట్లీ మేము డిస్కషన్స్ చేసే వాటికి వాళ్ళు అంగీకరిస్తారని నేను అనుకుంటున్నానని జైశంకర్ గారు స్టేట్మెంట్స్ అయితే చేశారు. దీని తర్వాత ఇంకోటి ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఏ టైంలోనైనా కానీ ఇండియన్ షిప్స్కి పాజిటివ్ అవుట్కమ్ వచ్చేటట్టు కనబడచ్చు అని చెప్పి జైశంకర్ గారు కూడా పాజిటివ్గా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇండియన్ మార్కెట్స్కి ఫస్ట్ బూస్టప్ ఇవ్వడానికి మన ఇండియన్ గవర్నమెంట్ ఇష్యూని ఎంత తొందరగా సార్ట్అవుట్ చేయాలో, ఎన్ని వేస్లో ఇది సార్ట్అవుట్ చేసుకుంటే బెటర్ అనే ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయడం. దిస్ ద ఫస్ట్ వన్, మార్కెట్ని హోప్ కలిగిస్తున్నది. సెకండ్ వన్, మేజర్గా మార్కెట్ని హోప్ కలిగిస్తుంది ఏంటంటే ట్రంప్ చేసిన ట్వీట్. దీన్ని నేను కంటిన్యూ చేయలేను, ఎందుకంటే ట్రంప్ చెప్తున్న దాని ప్రకారంగా నాకేముంది, నాకు 1% to 2% స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఆయిల్ అవసరం, నాకు ఆల్రెడీ చాలా రిజర్వ్స్ ఉన్నాయి, నాకు దీంతో సంబంధం లేదు, కానీ మీ అందరి కోసం నేను పోరాడుతున్నా అంటే అతను చెప్తున్న స్టేట్మెంట్స్ తెలుసు కదా, క్లెయిమ్ చేసుకోవడానికి నెంబర్ 1లో ఉంటాడని చెప్పి అతను. గల్ఫ్ కంట్రీస్కి మీ గల్ఫ్ కంట్రీ అనేది మీకే బిగ్గెస్ట్ ఎసెట్స్, మీకోసం నేను పోరాడుతున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మీకు మేజర్గా వెళ్ళే ఆయిల్. ఇంకోటి ఏంటంటే చైనాకు కూడా చెప్తున్నాడు, చైనాకి 90% నీ రెవెన్యూ అంతా కూడా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచే వెళ్తుంది, నువ్వు కాము కూర్చుంటే పని అవ్వదు. అంతేకాదు నాటో కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని, యూరోప్ని అండ్ అట్లనే సౌత్ కొరియా, జపాన్, యూకే మేజర్గా ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాడు అతను. రిక్వెస్ట్ అంటే అతను చేసినవే, మనం అనుకునే దాని ప్రకారం అది రిక్వెస్ట్. అతను చెప్పింది ఏంటంటే చెప్పాను కదా, సో ఏ వేలో మాట్లాడుతున్నాడు అని ఆ టోన్ కూడా, నాకు 1% to 2% రెవెన్యూ అబ్బా, మీకేముంది, మీకే అది. ఆ గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఒకవేళ కానీ నాశనం అయితే మీరే నష్టపోతారు. ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోతాయి, గ్యాస్ ప్రైజెస్ పెరిగిపోతాయి. మీ దేశ ఆర్థిక పరిస్థితిని మీరు కాపాడుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇప్పుడు మీరు కూడా ముందుకొచ్చి మీరు ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి. మీ నావల్ షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ మీ యొక్క ఆయిల్ షిప్స్కి ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. నా సైడ్ నుంచి ఇవ్వాల్సిన కంట్రిబ్యూషన్ ఇస్తాను, నా సైడ్ నుంచి ఇవ్వాల్సిన ఫండింగ్ ఇస్తాను, నా సైడ్ నుంచి ఇవ్వాల్సిన సపోర్ట్ కూడా ఇస్తాను, కాకపోతే మీరందరూ రావాలని కూడా చెప్తున్నారు. ఈరోజు ఆఫ్టర్నూన్ దాని డిస్కషన్ అనేది ఇప్పుడు రైట్ నౌ పెండింగ్లో పడింది. ఎక్కడ డిస్కషన్స్లో పాజిటివ్ డెవలప్మెంట్ కనబడుతుంది అనే రీజన్తో మార్కెట్ పాజిటివ్ సైడ్ వెళ్ళింది. ఈరోజు ఈవినింగ్ మళ్ళీ యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన టైంకి ట్రంప్ మళ్ళీ వాళ్ళందరితో డిస్కస్ చేసింది అవుట్కమ్ అనేది ఈవినింగ్ రిలీజ్ చేస్తాడు. ఒకవేళ అవుట్కమ్లో అన్ని కంట్రీస్ కూడా ఇందులో కంట్రిబ్యూట్ చేస్తాయి, ముందుకు వస్తాము మేము, ఓకే ఇరాన్ వాళ్ళు అటాక్ చేసినా కానీ దాన్ని మేము అడ్డుకుంటాం, మా వార్ షిప్స్ని కూడా ఇందులో కంట్రిబ్యూట్ చేస్తాము, తీసుకొస్తాం అనేటట్టుగానే ఒకవేళ ఇరాన్కి ఆపోజిట్గా అన్ని కంట్రీస్ వస్తామని అప్డేట్స్ ఇస్తే మాత్రం డెఫినెట్గా అది మార్కెట్స్కి పాజిటివ్గా తీసుకోవచ్చు. అన్ని దేశాలు ఏకమైనప్పుడు ఈవెన్ ఇరాన్ అయినా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ వాళ్ళ దగ్గర ఉన్నా కానీ అది మోస్ట్లీ ఇరాన్ ఫైట్ చేయడం కూడా కష్టమే. కానీ ఇందులో రష్యా, చైనా రాదని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. రెస్ట్ ఆఫ్ కంట్రీస్ కూడా వస్తాయి లేదనేది తెలీదు. వస్తాయనే పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్తోనే మార్కెట్ రికవరీ అయినాయి. అది ఒక్కటి తప్ప మార్కెట్ రికవరీ అవడానికి ఇంకో రీజన్ అయితే మాత్రం లేదండి. రూపీ ఆల్ టైమ్లో దగ్గరే ఉంది, క్రూడ్ 100 అబోనే ఉంది. గ్లోబల్ మార్కెట్స్లో బిగ్ రికవరీ ఏం రాలేదు. ఇండియన్ మార్కెట్స్లో టెక్నికల్గా బౌన్స్ అయినట్టు ఆర్ఎస్ఐ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు, టెక్నికల్ క్యాండిల్స్ కూడా కన్ఫర్మేషన్ రాలేదు. సేమ్ టైం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో రికవరీ రాలేదు. ఒక్క రోజులో వచ్చే రికవరీని పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ బిల్ చేసుకొని ఫర్దర్గా రికవరీ వచ్చేస్తుందని మాత్రం పెట్టుకోవద్దు. వారు ఇప్పటికీ కూడా అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇరాన్, యూఎస్ వాళ్ళ ఎయిర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్స్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ గల్ఫ్ కంట్రీస్లోని సెంట్రల్ బ్యాంక్స్ అన్ని క్లోజ్ అయ్యే ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆయిల్ ఆపరేషన్స్ అయితే మొత్తం షట్ డౌన్ చేసే పెట్టుకున్నారు ఒమాన్లోని, ఖటార్లోని. సో ఇవన్నీ కూడా యథావిధిగా ఉన్నాయి కాబట్టి వీటిని పాజిటివ్గా డెవలప్ చేసేటట్టు ఎప్పుడైనా న్యూస్ అప్డేట్ వస్తుందనే రీజన్తో మార్కెట్లో రికవరీ వచ్చేసింది. ఒకవేళ ఫర్దర్గా రావాలంటే మాత్రం ఈవినింగ్ చూద్దాం, పాజిటివ్గా రావాలనే కోరుకుందాం. నేను అన్ని నెగిటివ్సే చెప్తున్నానని అనుకోవద్దు, నెగిటివ్స్ ఉంటే నెగిటివ్సే చెప్పాలి. నేను పాజిటివ్ బయస్ వేగా వ్యూవర్స్ చెప్పానంటే అది యూజ్ ఉండదు. అందుకోసం
అందుకోసం సో నెగిటివ్సే ప్రెజెంట్ రైట్నో ఉన్నాయి. సార్ట్ అవుట్ అయ్యేటట్టు కానీ కనబడితే మాత్రం డెఫినెట్గా పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకోటి ఈ పాజిటివ్ మూమెంటం కంటిన్యూ అవ్వాలంటే ఇంకొకటి చెప్తాను. యుఎస్ ఇరాన్ ఎంత కొట్టుకు చచ్చినా పర్వాలేదు. పాయింట్ ఏంటంటే ఇండియా వాళ్ళకి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ని కంటిన్యూ చేయడానికి పర్మిషన్ ఇచ్చేస్తే చాలు, ఫస్ట్ కండిషన్. సెకండ్ వన్ వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే ప్రెజెంట్ రైట్ మన ఇండియా సైడ్ నుంచి కమర్షియల్ గ్యాస్ని స్టాప్ చేశారు. ఎల్పిజి కానీ ఒకవేళ మన ఇండియా సైడ్ నుంచి షిప్స్ రూపంలో కానీ వచ్చేస్తే మాత్రం కమర్షియల్ గ్యాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ అది స్టార్ట్ అయిందంటే మాత్రం ఇండియాకి మోస్ట్లీ ఎకానమీ ఏదైతే లాస్ట్ టైం డిస్టర్బ్ అవుతుందని అనుకున్నామో మోస్ట్లీ అది నార్మల్గా యథావిధిగా నార్మల్ కండిషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇండియాకు ఒక్కదానికి పర్మిషన్ ఇచ్చినా కానీ ఈ ఇష్యూ ఎంత పెద్ద ఇష్యూ మారినా కానీ మనకైతే షార్ట్ అవుట్ అవ్వచ్చు. ఇంకోటి గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద మోస్ట్లీ అటాక్ జరగకూడదు. ఇంకోటి యుఎస్ వాళ్ళు కార్గ్ ఐలాండ్ ఇరాన్ వాళ్ళు ఏదైతుందో దాని మీద కూడా అటాక్ చేయకూడదు. ఇవి కొంచెం చూసుకోండి. ఇట్లా కానీ జరిగితే మాత్రం కార్గ్ ఐలాండ్ మీద అటాక్ జరగకపోతే దాని మీద జరగకుండా ఇండియాకి షిప్స్ కంటిన్యూ చేయడం కానీ పర్మిషన్ ఇచ్చేస్తే మార్కెట్స్ ఫర్దర్గా పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రాబబిలిటీస్ చెప్పాను, ఉన్న అప్డేట్ని చెప్పాను, సేమ్ టైం లెవెల్స్ ప్రకారంగా కూడా నేను మీకు మాట్లాడాను. ఇదంతా కూడా మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఇంతవరకు చూసారంటే డెఫినెట్గా మనం చేసే వీడియోస్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అయినాయి అనుకుంటే ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. నా స్టాక్స్ పరంగా డిస్కషన్ మొదలు పెడదాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి స్టాక్స్లో ఓలా ఎలక్ట్రిక్. ఈరోజు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ 5% పెరిగింది. ఓలా ఎలక్ట్రిక్ లిస్ట్ అయిన ప్రైస్ మీరు చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఈ ప్రైస్ అయితే మాత్రం 140 రూపీస్ 50 రూపీస్ దగ్గరికి మూవ్ అయింది. లిస్ట్ అయిన తర్వాత 150 నుంచి 20 రూపాయలకి పడిపోయింది స్టాక్. బికాజ్ లాస్ ఎక్కువగా ఫేస్ చేయడం, కాంపిటీషన్ రావడం. ఈరోజు ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ యొక్క సబ్సిడరీ కంపెనీ ఉంది, ఓలా సెల్ టెక్నాలజీస్ అనే కంపెనీ. ఆ కంపెనీ ద్వారా కొంత స్టేక్ని సెల్ చేసి కొంత అమౌంట్ కూడా కాదు 2000 కోట్ల అమౌంట్ని ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఫండ్ రేస్ చేయాలని అనుకుంటున్నారు. కొత్త ఫండ్ వస్తే మోస్ట్లీ కంపెనీలో డెవలప్మెంట్ కనబడుతుందేమో అన్న పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్తో ఈరోజు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ హయ్యర్ సైడ్ మొమెంటం అయితే వచ్చింది. ఫినో పేమెంట్స్ బ్యాంక్ కంపెనీ ఈరోజు 15% డ్రాప్ అయింది. మన ఇండియన్ రెగ్యులేషన్స్ ప్రకారంగా బెట్టింగ్ యాప్స్ని కానీ లేకపోతే ఈ షార్ట్ వేలో అమౌంట్ వచ్చే షార్ట్ కట్స్ ఇట్లాంటివి ఏమైనా కానీ ప్రమోషన్ చేసినా వాటితో ఇంటర్లింక్ అయ్యి ఉన్నా కానీ వాళ్ళ మీద చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటారనేది మీకు తెలుసు. ఫినో పేమెంట్ బ్యాంక్స్ మీద ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఈ కంపెనీ వాళ్ళు అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ లైక్ రీసెంట్గా కొన్ని బెట్టింగ్ ప్రమోషన్స్ చేసి అండ్ బెట్టింగ్ ప్రమోషన్స్ అయిన వాటిలో ఈ బ్యాంక్ వాళ్ళు అయితే మాత్రం ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని అయితే మాత్రం చెప్తున్నారు. ఒకవేళ అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మాత్రం మేబీ డెఫినెట్గా ఆ కంపెనీకి నెగిటివ్గానే మారే అవకాశాలు ఉంటాయి. సో దానివల్ల ఈ ఫినో పేమెంట్ బ్యాంక్స్ అయితే మాత్రం నెగిటివ్ సైడ్ వచ్చింది. అయితే ఇంకోటి ఏంటంటే లాస్ట్ మంత్లోనే February 27th జిఎస్టీ వాళ్ళు కూడా కంపెనీ యొక్క ఎండీ అండ్ సీఈఓని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే జిఎస్టీ పరంగా కొన్ని ఫ్రాడ్ యాక్టివిటీస్ అక్కడ జరిగినాయని. సో ఒక పక్క జిఎస్టీ వాళ్ళు అరెస్ట్ చేయడం, ఇంకొక పక్క ఈడీ వాళ్ళు ఈ బెట్టింగ్స్ వాటిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పడంతో ఈ కంపెనీలో ఈరోజు మనకి అప్రాక్సిమేట్లీ 15% డ్రాప్ వచ్చింది. మా కంపెనీ వాళ్ళు తర్వాత రెస్పాన్స్ అయ్యారు. ఈడీ వాళ్ళు పెట్టిన ఏవైతే ఉన్నాయో అవేమీ కూడా రియల్ అయితే కాదు, మేము వాళ్ళకి ఏదైతే రైట్ చేస్తున్నారో దానికి మేము వచ్చేసరికి సపోర్ట్ చేస్తాము, కానీ జిఎస్టీది ఏదైతే జరిగిందో అదైతే మొత్తం రియల్నే. సో అందుకోసం యాజ్ ఆఫ్ నో మేము దానికి బాధ్యులుగానే ఉన్నాము. కానీ ఈడీ వాళ్ళు పెట్టిన ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ కాదని చెప్తున్నారు. బట్ లాస్ట్ టైం జరిగిన జిఎస్టీ ఇష్యూ, ఇప్పుడు వస్తున్న ఈడీ ఇష్యూ, రెండింటి వల్ల ఈ స్టాక్లో ఆల్రెడీ ప్రైస్లో ఇంపాక్ట్ పడి 15% డిక్లైన్ అయితే కనిపించింది. బంధన్ బ్యాంక్లో ఆల్మోస్ట్ ఈరోజు 10% పైనే పడింది. బంధన్ బ్యాంక్లో 10% పైన పడడానికి మేజర్ రీజన్ ఏంటంటే బంధన్ వాళ్ళది కొంతమంది ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం వాళ్ళ స్టేక్ని ఇంకా తగ్గించుకుందాం అనుకుంటున్నారు. ఇప్పటికే బంధన్ బ్యాంక్ యొక్క ప్రమోటర్స్ది 39% స్టేక్ ఉంది. ప్రమోటర్ స్టేకే తక్కువ ఉంది. ఇలాంటి టైంలో ఇంకా సెల్ చేశారంటే మాత్రం వాళ్ళకి ఇంపాక్ట్ పడుతుంది అనే రీజన్తో ఈరోజు బంధన్ బ్యాంక్ స్టాక్లో అయితే మాత్రం 10% డ్రాప్ వచ్చింది. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు అయితే ఆర్బీఐ దగ్గర నుంచి అప్రూవల్స్ కూడా తెచ్చుకున్నారు 9.99% డైరెక్ట్ స్టేక్ కొనడం కోసం. ఆ టైంలో బంధన్ బ్యాంక్ స్టాక్ పెరిగింది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో మ్యూచువల్ ఫండ్ లాంటి కంపెనీస్ అన్నీ కూడా ఈ స్టాక్లో బై చేద్దామని ట్రై చేస్తున్నప్పుడు ఈ టైంలో ప్రమోటర్స్ సెల్లింగ్ అనేది ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో దానివల్ల కరెక్షన్ అయితే మాత్రం వచ్చింది. ఓకే, సో మళ్ళీ ప్రమోటర్స్ సెల్ చేయడం. వోడాఫోన్ ఐడియా స్టాక్ ఈరోజు 2% పెరిగింది. దానికి కారణం ఏంటంటే వోడాఫోన్ ఐడియా వాళ్ళు ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మీకు తెలుసు రీసెంట్గా గవర్నమెంట్ వాళ్ళకి 48,000 crores సంథింగ్ 58,000 crores ఇవ్వాలనేటప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కొన్ని రూల్స్ని ఈజ్ చేసి ఇప్పుడప్పుడే కట్టనాల్సిన అవసరం లేదు, మేము వెయిట్ చేస్తాం అనేటట్టు గవర్నమెంట్ కూడా చెప్పింది. అయితే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో వోడాఫోన్ ఐడియా వాళ్ళు వీళ్ళ యొక్క కాంపిటీషన్ని పెంచుకోవడం కోసం, అంటే ఇప్పుడు రైట్ నో భారతీ ఎయిర్టెల్ జియో యాజ్ ఆఫ్ నో మార్కెట్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఇట్లాంటి టైంలోనే వాళ్ళకి కాంపిటీషన్ ఇవ్వాలంటే వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ కావాలి, 5Gకి అప్గ్రేడ్ కావాలి. సో ఈ స్పెక్ట్రమ్ లైసెన్స్కి గవర్నమెంట్ కూడా కొంత పే చేయాలి. ఇలాంటి టైంలో యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం 50,000 నుంచి అప్రాక్సిమేట్లీ 48,000 నుంచి 50,000
125,000 వరకు కొత్త ఫండ్ రేస్ చేయడం కోసం వీళ్ళు కొత్త ఇన్వెస్టర్స్ కోసం చూస్తున్నట్టు అండ్ దాంట్లో ఇన్వెస్టర్స్ రావడానికి కూడా రెడీగా ఉన్నారు అనేటట్టు అప్డేట్ వచ్చింది. దానివల్ల ఐడియా కంపెనీలో ఈరోజు రికవరీ అనేది వచ్చింది. కానీ ఆ ఇన్వెస్టర్స్ బిడ్డింగ్ చేయాలి, వాళ్ళకే రావాలి, ఇవన్నీ ఉన్నాయి. ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది. అందుకే ఈరోజు అంతగా స్టాక్ పెరగలేదు, కానీ సంబట్ పాజిటివ్గా మూవ్ అవ్వడానికి ట్రై చేసింది. ఐడిబిఐ బ్యాంక్ 10% పైనే పడింది. 4 రోజులు ఐడిబిఐ బ్యాంక్ 118 రూపీస్ నుంచి 77 రూపాయల వరకు పడిపోయింది. ఎందుకు ఐడిబిఐ బ్యాంక్ ఇంతలా పడిపోయింది? మీకు తెలుసు కదా, ఐడిబిఐ బ్యాంక్ అనేది పిఎస్యు బ్యాంక్, అంటే గవర్నమెంట్ బ్యాంక్. అది గవర్నమెంట్ అప్రాక్సిమేట్లీ ఈ కంపెనీలో ఉన్న స్టేక్ని 60% వరకు అమ్మేస్తానన్నారు. సో ఈ కంపెనీకి ఓనర్షిప్ ఎవరెవరి దగ్గర ఉంది? ఐడిబిఐ బ్యాంక్ దగ్గర, ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర, ఇంకోటి ఎల్ఐసి వాళ్ళ దగ్గర. ఇద్దరి దగ్గర కలిపి ఒక దగ్గర 45.5%, ఎల్ఐసి దగ్గర 49.2% ఉంది. వాళ్ళు ఏం చెప్పారు? 60% స్టేక్ అమ్మేస్తాం, ప్రైవేటైజేషన్ చేసేస్తాం అన్నారు. బ్యాంక్ను ప్రైవేటైజేషన్ చేస్తాం అనేటప్పుడు ఒక రేట్ డిసైడ్ చేసుకున్నారు, ఆ బిడ్డింగ్ రేట్. ఆ బిడ్డింగ్ ప్రైజెస్ తగ్గట్టుగా ప్రైవేట్ కంపెనీస్ అయితే మాత్రం బిడ్ చేయట్లేదు. లాస్కి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సింపుల్ చెప్పాలంటే 5 లక్షలకి మేము సెల్ చేస్తామని చెప్పారు వీళ్ళు బిడ్డింగ్. ప్రైవేట్ కంపెనీస్ 3 లక్షలకు బిడ్ చేస్తున్నాయి. సో 2 లక్షల డిఫరెన్స్ ఉంది కదా, అంత తక్కువ ప్రీమియంకి మేము సెల్ చేయలేమని చెప్పి గవర్నమెంట్ కంప్లీట్గా క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు ఐడిబిఐ బ్యాంక్ ప్రైవేటైజేషన్ అవ్వదు, పబ్లిక్లోనే ఉంటుంది. ప్రైవేటైజేషన్ అవ్వకపోతే ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. అలా ఆపర్చునిటీస్ తగ్గిపోయినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెద్దగా రావు. అందుకే ఐడిబిఐ బ్యాంక్ స్టాక్ ఈరోజు 10% పైన నెగిటివ్ సైడ్ డిక్లైన్ అయితే మాత్రం వచ్చింది. నెక్స్ట్ మంత్ జియో ఫైనాన్స్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తున్నారని మీ అందరికీ తెలుసు. సేమ్ టైం ఇన్సూరెన్స్లో కూడా రావడానికి ట్రై చేస్తున్నారు. ఈ ఇన్సూరెన్స్లోకి రావడానికి ఐఆర్డిఏ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ రావాలి. ఈ ఐఆర్డిఏ వాళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళకి యాక్సెస్ వచ్చేసింది. ఇప్పుడు రైట్ నో జియో బ్లాక్ రాక్ కంపెనీతో వీళ్ళు ఇన్సూరెన్స్లోకి వస్తున్నారు కదా. సో దానివల్ల ఇప్పుడు రైట్ నౌ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఐఆర్డిఏ వాళ్ళు సపోర్ట్ చేయడంతో ఈ స్టాక్లో కొంచెం మనం పాజిటివ్ సైడ్ మొమెంటం అయితే చూడగలిగాం. ఐసిఐసిఐ బ్యాంక్ ఈరోజు 2% అప్ సైడ్ మూవ్ అయింది. దానికి రీజన్ ఇన్వెస్టెక్ వాళ్ళు ఈ కంపెనీ మీద బై రికమెండేషన్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 1685కి ఇంక్రీజ్ చేశారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఫినాన్షియల్ ఇయర్ 27కి అయితే మాత్రం ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళ యొక్క క్రెడిట్ గ్రోత్ మోస్ట్లీ పెరుగుతుందని చెప్తున్నారు. అండ్ అంతేకాదు ఐసిఐసిఐ బ్యాంక్ది ఇన్వెస్టెక్ వాళ్ళు వాళ్ళ కంపెనీస్లో టాప్ పిక్గా కూడా కన్సిడర్ చేస్తున్నామని పాజిటివ్ అప్డేట్ చేశారు. అందువల్ల ఐసిఐసిఐ బ్యాంక్లో ఈరోజు హయ్యర్ సైడ్ మొమెంటం చూసాం. ఇండిగో వాళ్ళు ఈరోజు కంపెనీలో పాజిటివ్ సైడ్ మొమెంటం చూడడానికి రీజన్ సిటీ వాళ్ళు బై రికమెండేషన్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 5100కి పెంచారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే సిటీ వాళ్ళు ఈ కంపెనీకి ఫ్లైట్ ఆపరేషన్స్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నో మిడిల్ ఈస్ట్ రూట్స్ బట్టి అడ్జస్ట్మెంట్ చేయడం మొదలు పెట్టారని, ఇంతకు ముందు వీళ్ళు 150 to 160 ఫ్లైట్స్ వరకు ఆల్మోస్ట్ ఆపరేట్ చేసేవారని, ఇప్పుడు రైట్ నౌ 36 ఫ్లైట్స్ డైలీ ఆపరేట్ చేస్తున్నారు. మార్చి 16 to 18 వరకు అయితే మాత్రం ఇవి కంటిన్యూ అవుతాయని కూడా చెప్తున్నారు. అది ఇంకోటి ఏంటంటే ఫ్యూయల్ ఛార్జెస్ ఏవైతే పెరిగినాయో వాటి బట్టి ప్రైస్ని కూడా వీళ్ళు ఇంక్రీజ్ చేశారని ఇండిగో కూడా అప్డేట్ చేసింది. అందుకే ఈరోజు రికవరీ అనేది చూడగలిగాం. వార్ ఎనర్జీస్ కంపెనీలో ఈరోజు రికవరీ వచ్చింది కదా. రీజన్ ఇండియాలోని వీళ్ళు ప్రెజెంట్ రైట్ నో 10 గిగావాట్స్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ వాటర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అయితే మాత్రం వీళ్ళు నాగ్పూర్లో పెట్టబోతున్నారు. సో దీనికోసం 300 acres ఆల్మోస్ట్ అగ్రిమెంట్ కూడా కుదిరిందని చెప్తున్నారు. కొత్త డెవలప్మెంట్ కనిపించడంతో వార్ ఎనర్జీస్లో ఈరోజు రికవరీ అయితే మాత్రం చూడగలిగాం. ఈరోజు పెట్రోల్ కంపెనీస్ అన్ని, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్ని డ్రాప్ అయినాయి. ఐఓసిఎల్ డ్రాప్ అయింది, హిందుస్థాన్ పెట్రోలియం డ్రాప్ అయింది, బీపీసీఎల్ డ్రాప్ అయింది, ఓఎన్జీసీ డ్రాప్ అయింది. ఇవన్నీ డ్రాప్ అవడానికి రీజన్ హెచ్ఎస్బీసీ వాళ్ళు ఈ కంపెనీస్ మీద హోల్డ్ నుంచి డౌన్ గ్రేడ్కి ఇచ్చారు. ఒకప్పుడు హోల్డ్ రేటింగ్ ఇచ్చారు, దాన్ని డౌన్ గ్రేడ్ చేస్తూ ఐఓసీ మీద 200 ఉన్న టార్గెట్ ప్రైస్ని 150 కట్ చేశారు. హెచ్పిసిఎల్ మీద 620 ఉన్న టార్గెట్ ప్రైస్ని 360 కట్ చేశారు. బీపీసీఎల్ మీద 470 ఉన్నది 340 కట్ చేశారు. ఓఎన్జీసీ మీద 200 నుంచి 240కి అయితే మాత్రం టార్గెట్ ప్రైస్ని పెంచారు, కానీ రెడ్యూసే ఇచ్చారు రికమెండేషన్. చెప్తున్న దాని ప్రకారంగా క్రూడ్ ప్రైస్ పైక్ అవ్వడం అనేది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి నెగిటివ్. ఫర్దర్గా వీళ్ళు రెవెన్యూస్లోని ఇప్పుడున్న నెంబర్స్లో అయితే మాత్రం యాడ్ చేసుకోవడం కష్టమని చెప్తున్నారు. అందుకే ఈ కంపెనీస్ అయితే నెగిటివ్ సైడ్ డిక్లైన్ కనిపించింది. ఎల్ఎన్టీ కంపెనీ ఈరోజు కొంత రికవరీ అవ్వడానికి ట్రై చేస్తుంది. అయితే సిఎల్ఎస్ఏ వాళ్ళు మిడిల్ ఈస్ట్లోని మోస్ట్లీ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే లైక్ ఇప్పుడు వార్ ఎఫెక్ట్ వల్ల ఆగిపోవచ్చు, కానీ తర్వాత కంటిన్యూ అవుతాయి. మిడిల్ ఈస్ట్కి వన్ ఆఫ్ ద టాప్ కస్టమర్ అయితే ఎల్ఎన్టీ. సో మోస్ట్లీ ఎల్ఎన్టీ పరంగా అయితే మాత్రం చాలా బిజినెస్ డెవలప్మెంట్స్ కోసం అగ్రిమెంట్స్ జరిగినాయి. ఇప్పుడు సిఎల్ఎస్ఏ వాళ్ళు ఈ కంపెనీ మీద అవుట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ 4842 రూపీస్కి అయితే టార్గెట్ ప్రైస్ని పెంచారు. సో అందువల్ల ఈ స్టాక్ సంవాట్ రికవరీ అవ్వడానికి అయితే మాత్రం ట్రై చేసింది. పాలీక్యాబ్ ఈరోజు నెగిటివ్లో వచ్చింది కదా. దానికి రీజన్ ఏంటంటే బేసిక్గా పాలీక్యాబ్కి ఒక క్వార్టర్లీ ఇప్పుడు జనవరి,
ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్లీ ఉన్నాయిగా, ఆ వాటిలో జనవరికి, ఫిబ్రవరికి వాళ్ళు అనుకున్న సేల్స్ వచ్చినాయంట. కానీ మార్చ్‌లోని వాళ్ళకి అంత సేల్ రాలేదంట. అయితే ఇంకోటి ఏంటంటే మార్చ్‌లో వచ్చే సేలే క్వార్టర్లీలో 45-50% ఉంటుందంట. ఇప్పుడు రైట్ నౌ కాపర్ ప్రైజెస్ పెరిగిపోవడంతో వైర్స్ అండ్ కేబుల్స్ యొక్క ప్రైజెస్ కూడా ఇంపాక్ట్ పడుతున్నాయి. అందువల్ల అనుకున్నంత రెవెన్యూ అయితే మొత్తం రాలేకపోతుంది. సో మోస్ట్లీ ఆ రెవెన్యూ అనేది మేము మేనేజ్మెంట్ గైడెన్స్ లాస్ట్ టైం రిజల్ట్స్ ఇచ్చినప్పుడు చెప్పింది, రెవెన్యూ ఇప్పుడు మేము మేబీ జనరేట్ చేయలేకపోవచ్చు, కానీ సంవాట్ మేనేజ్ చేయగలుగుతున్నాం. బట్ మోస్ట్లీ రెవెన్యూ పరంగా అయితే మాత్రం ఇంపాక్ట్ ఉంటుందని అయితే మాత్రం చెప్తున్నారు. మేనేజ్మెంట్ డైరెక్ట్గా వచ్చి రెవెన్యూ ఇంపాక్ట్ ఉంటుందని డైరెక్ట్గా చెప్పడంతో ఈరోజు పాలీక్యాబ్ స్టాక్లో అయితే మాత్రం నెగిటివ్ సైడ్ కరెక్షన్ అయితే మాత్రం మనం చూడగలిగాం. ఇది మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే. హోప్ క్లియర్ కట్గా నేను చెప్పిన న్యూస్ అప్డేట్స్, ఇచ్చిన డేటా పాయింట్స్, కవర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.